నా భారతదేశానికి తెలియని మ్యాథ్స్ ఏంది, నా భారతదేశానికి తెలియని సైన్స్ ఏంది, ప్రపంచానికి జీరోను చూపించింది నా భారతదేశం, ప్రపంచానికి సైన్స్ టెక్నాలజీని పరిచయం చేసింది నా భారతదేశం, ప్రపంచానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేసింది నా భారతదేశం, ప్రపంచానికి మేధావులను సరఫరా చేసేది నా భారతదేశం. మరి ఇతర దేశాలకు భయపడాల్సిన అవసరం ఏమున్నది? ప్రపంచానికి సాహిత్యాన్ని పరిచయం చేసింది నా భారతదేశం, ప్రపంచానికే విద్యను నేర్పింది భారతదేశం, ప్రపంచానికే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని చెప్పింది నా భారతదేశం. యుఎన్ఓలో కూడా గట్టి పోటీనిస్తున్నటువంటి దేశం నా భారతదేశం. అందుకని మిత్రులారా, మై డియర్ స్టూడెంట్స్, దేశ సంస్కృతిని ఔన్నత్యాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. మన చొక్కా చినిగిపోయినా పర్వాలేదు కానీ జాతీయ జెండాను మాత్రం రక్షించే ప్రయత్నం చేయండి. మీలాంటి నవజవాన్లు ఆర్మీలో, డిఫెన్స్లో కానీ, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ లాంటి వర్గాల్లో ఉండాలా. నాకు ఇప్పటి కూడా యాక్చువల్లీ నా ఎయిమ్ ఏంటంటే బార్డర్లో ఉండాలి, కానీ చిన్న హైట్ లేకపోవడం వల్ల నేను డిస్పస్ కావడం జరిగింది. కాబట్టి నీ దేశభక్తిని ఈ రోజు మాత్రమే పొంగించడం కాదు, నిరంతరం ఉండాలి. భారతదేశం ఎటువైపు వెళ్తుంది, మన సంస్కృతి ఏంది, సాంప్రదాయం ఏంది, ఖచ్చితంగా మీరు అవగాహన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ కొందరు మూర్ఖులు ఈ భారతదేశంలో పుట్టి, భారతదేశం శ్వాస తీసుకొని, భారతదేశం అన్నాన్ని తిని, భరతమాత భూమిని వాడుకొని పక్క దేశాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గులు మన దేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారిని ఏరి పారేయాల్సినటువంటి రోజు ఆసన్నమైపోయింది. మీకు కరెక్ట్గా ఉండాలంటే నీకు సంస్కృతి, సాహిత్యం అనే నాలెడ్జ్ ఉండాలి. అయితే నేను ఇతర దేశాలని ప్రశ్నించగలను. కాబట్టి భారతదేశాన్ని రక్షించుకుందాం, ఇలాంటి స్వతంత్రాన్ని అంగరంగ వైభవంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన సంస్కృతి ఔన్నత్యాన్ని దీర్ఘకాలం పాటు మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది. అందుకనే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. సంస్కృతిని కానీ, దేశభక్తిని కానీ కించపరిచే వ్యక్తులను మీరు యాక్సెప్ట్ చేయకూడదు. మీ దేశభక్తిని, మీ గౌరవాన్ని ఎల్లవేళలా ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కుటుంబం పెద్దది, మన భారతదేశం పెద్దది, ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ కుళ్ళిపోయిన రాజకీయాల వల్ల దేశ ఔన్నత్యం అనేది చెడిపోతున్నది. ఓటు నోటుకు పరిమితం అవుతున్నటువంటి భారతదేశ జనాభాని సంస్కృతి వైపు మళ్లించాల్సిన సమయం ఆసన్నమైనది. అది కేవలం మీ ఆ ఉదయించే సూర్యుడి శక్తి, మీ యువశక్తితో మాత్రమే సాధ్యం. కాబట్టి మీ శక్తి ఏంటో తెలుసుకోండి, అది దేశానికి పంచండి. దేశ గౌరవాన్ని, దేశ ఔన్నత్యాన్ని మీరు ఎల్లవేళలా కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ఇది నాటే జోక్. దేశానికి సంబంధించినటువంటి విషయాలు మీరు పాఠాలు చదవండి, సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. మొన్న పహల్గామ్ అటాక్ జరిగింది, భారతదేశం ధీటుగా సమాధానం ఇచ్చింది. మొన్న వస్త్ర 316 అనే వెపన్స్ని తీసుకొచ్చుకున్న దిగుమతి నుంచి